మాటి ప్రస్తుతం ప్రేక్షకులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అయితే ప్రస్తుతం ఇప్పుడు మనం హనుమాన్ ఆలయం, ఇది సనత్ నగర్లో 7 టెంపుల్స్ అంటూ ఉంటారు. ఇక్కడ 7 గుళ్ళు ఉన్నాయని చెప్పాలి. అందులో ఒకటే హనుమాన్ టెంపుల్ అని చెప్పాలి. అయితే ప్రస్తుతానికి ఇక్కడ మనం ఉన్నాం. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులందరూ కూడా హనుమంతుని దర్శించుకోవడానికి వచ్చారు. మరి హనుమంతునికి ఎలాంటి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి ఏంటి అనేది లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమంది భక్తులతో మాట్లాడి తెలుసుకుందాం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే సనత్ నగర్ SR520. ఎప్పుడు ఇక్కడికే వస్తుంటారు? అకేషనల్గా వస్తుంటాం. ఇలా ఫెస్టివల్స్ ఏమైనా ఉంటే వస్తుంటాం. ఈరోజు ఎలా ఉందండి హడావిడి కాలం? కొంచెం హడావిడి జనం ఎక్కువగానే ఉన్నారు. మీరు ఏ టైంకి వచ్చారు? ఎలా ఉంది ఇక్కడ? ఒక హాఫ్ అన్ అవర్ అయింది వచ్చింది. కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉన్నారు. అవును. ఈ టెంపుల్ని హనుమాన్ టెంపుల్ అని అంటారండి. ఎందుకంటే చాలా పూర్వకాలం నుంచి ఇది ఉంది. ఫస్ట్ ఒక చెట్టు కింద హనుమాన్ విగ్రహం ఉండేది. చాలామంది వచ్చి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఆ తండ్రి ఇవన్నీ కూడా తెచ్చుకున్నారు అందరి దేవుళ్ళని. ఇక్కడ ఇంత జరిగిందంటే ఆయనకి ఎంతో మహత్యం ఉందండి. ఇక్కడ కోరికలు కూడా కోరుకుంటే అన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు ఈ కలియుగంలో హనుమంతుడి యొక్క ప్రశస్తి చాలా ఉంది అందరికన్నా. ఎందుకంటే కలియుగంలో అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్లో ఎప్పుడు ఈ కలియుగంలో ఇక్కడ మన ఆయన వరం పొందాడు కదా కలియుగంలో ఉంటానని అన్ని చోట్ల కూడా. అందుకని ఎవరు ఎప్పుడు తలుచుకున్నా ఆయన మనకి ప్రత్యక్షమవుతాడు. మాకు కూడా చాలామంది చెప్తూ ఉంటారని అన్ని కోరికలు తీరుతాయి. ఆయనకి మేము సనత్ నగర్లో ఉండడం వల్ల ఇక్కడే వస్తాము. ఇంకా చాలా దూరం నుంచి కూడా వస్తారండి ఇక్కడ. ఒక్కసారి వచ్చామంటే అన్ని టెంపుల్స్ అన్ని దేవుళ్ళ దర్శనం కూడా చేసుకుని వెళ్ళొచ్చు. పైగా ఈయన ప్రాశస్త్యం ఉంది. ఈయన ఎంతో మహిమ ఉన్నవాడు. హనుమంతుడు మహిమ ఉన్నవారు కాబట్టి మనం ఏదైనా మొక్కుకుని ప్రదర్శనలు అవి చేసుకున్నా తెల్లారగట్టు కూడా వస్తారండి. వచ్చి చేసుకుంటాము ప్రదర్శనలు అవన్నీ. చాలా మంచి మహిమ గల దేవుడు అండి హనుమంతుడు. वो बड़ा बहुत अपने आप को बड़ा सौभाग्यशाली समझ रहा हूँ कि मेरे आपके सामने मुझे कुछ कहने का मौका मिल रहा है. मैं यहीं का निवासी हूँ. 1957 से इस मंदिर की स्थापना, पहले कुछ नहीं था बेटा, सिर्फ एक शिला थी, सिंदूर था, वहाँ पर पूजा होती थी. उसके बाद में शंकर यादव भैया ने इसके जो बहुत चीज़ें बना दिया ना बेटा. इतने मैं समझता हूँ उनको बहुत बड़ा एहसान किया सनत नगर पर. और मैं 83 इयर्स का हूँ. मुझे बड़ा गर्व हो रहा कि ये इतने सारे लोग देखने के बाद में ऐसा लग रहा है कि हिंदुओं में जागृति आई है. ये सबसे इम्पोर्टेंट था. मुझे बहुत खुशी इस बात की है कि यहाँ पर आने के बाद में और आप लोगों ने मुझे मौका दिया कुछ कहने का. बहुत धन्यवाद. मैं बहुत सबका आभारी हूँ. और अब इस चैनल के माध्यम से मुझे कुछ कहने का मौका मिल रहा है. मैं आपका बहुत आभारी हूँ. देख रहे हो ना कितनी जमा है. उन्होंने यहाँ पर ये मंदिर के जो है एक और बात, ये मंदिर जब आते हैं ना तो ऐसा मालूम होता है कि हम अष्टधाम कर लिए हैं. हमें ऐसा लगता है कि हम यहाँ पर पूरा अष्टधाम हो गए. मैं हैदराबाद का हूँ. मैं सनत नगर का निवासी हूँ. 83 इयर्स का हूँ और कुछ चाहिए. तो रियली आपका बहुत धन्यवाद बेटा. बस बेटी है, बहुत मेहनत करो, नाम कमाओ. The only 2 things leads to your life: honesty. ప్రధాన అర్చకులు రాఘవేంద్ర గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఈరోజు హనుమాన్ జయంతి. ముఖ్యంగా హనుమాన్ జయంతి అనేది సంవత్సరంలో 2 సార్లు వస్తుంది అంటారు. దానికి గల కారణం ఏంటండి? అంటే ఇక్కడ చెప్పాలంటే కనుక మనము చైత్ర మాసంలో వచ్చేటువంటి చైత్ర పున్నమి రోజు హనుమాన్ జయంతిని ఇక్కడ తెలంగాణలో ప్రత్యేకంగా జరుపుకోవడం సాంప్రదాయంగా మనం చేస్తున్నాం. అయితే ఈరోజు చేసుకునేటువంటి వైశాఖ బహుళ దశమి రోజున చేసేటువంటిది హనుమత్ విజయోత్సవంగా ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే హనుమాన్ జయంతి అనేది చైత్ర పున్నమి రోజున ప్రారంభిస్తే ఈ రోజుకి మీరు లెక్క పెట్టుకున్నట్టు కనుక 41 రోజులు పూర్తవుతుంది. కాబట్టి అక్కడి నుంచి మాలాధారం చేసే వాళ్ళందరూ కూడా
ఆ హనుమాన్ జయంతి రోజు కొంతమంది మాలాధారణ చేసి ఈ 41 రోజుల పాటు స్వామివారి మండల దీక్ష చేసుకొని ఆ యొక్క హనుమాన్ విజయోత్సవ యాత్ర అనేది ఈ రోజు నాడు చేసుకుంటుంటారు. అయితే కాలక్రమేణా ఇది తెలంగాణలో మాత్రం మనకు చైత్ర పూర్ణమైనదే హనుమాన్ జయంతిగా మనం వ్యవహరిస్తున్నాం. ఇది చాలా వరకు మా ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు చెప్పాలంటే కనుక అంతా ఇక్కడ మన తెలంగాణలో కూడా సగం వరకు కూడా ఆంధ్ర వాళ్ళే ఉంటారు కాబట్టి ఆ ఆంధ్రాలో ఎక్కువ చేసుకునేటువంటి పండుగ ఈ వైశాఖ బహుళ దశమి రోజున హనుమత్ విజయోత్సవాన్ని వాళ్ళు హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. అటువంటి ఉత్సవాన్ని ఇక్కడ మనం కూడా భక్తుల యొక్క కోరిక మేరకు మన అందరం కలిసే ఉన్న సందర్భంలో అప్పటి నుండి కూడా ఇది వాడుకలో ఆచారంలో మనం కూడా తెలంగాణలో కూడా ఈ యొక్క హనుమత్ విజయోత్సవాన్ని హనుమాన్ జయంతిగా ఒకటి చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు, ఒకటి వైశాఖ బహుళ దశమి రోజున 2 హనుమాన్ జయంతులను మనం చేయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈరోజు 7 టెంపుల్స్లో భక్తుల సంఖ్య ఏ విధంగా ఉందండి? మనం చెప్పుకోవాలంటే కనుక ఈ తెలంగాణ రోజు చేసేటువంటి హనుమాన్ జయంతి మీద ఈరోజు కొంత భక్తుల తాకిడి కొంత తక్కువనే ఉంటుంది ఆ రోజు మీద. ఎందుకంటే మన తెలంగాణలో అంతా కూడా హనుమాన్ జయంతి అనేది శోభయాత్రలు అనేవి అవన్నీ కూడా మనకు ఆ చైత్ర పౌర్ణమి నాడు చేసేటువంటి కార్యక్రమాన్ని చాలా ఎక్కువగా మనం ఆచరిస్తాం ఇక్కడ మనందరం కూడా. బట్ ఈరోజు కూడా మ్యాక్సిమం పొద్దున్న నుంచి కూడా 5:30 గంటల నుండి చూస్తున్నట్లయితే కనుక మధ్యాహ్నం 1 గంట వరకు కూడా భక్తులు అందరూ కూడా ఈ రోజున హనుమంతుని దర్శనం చేసుకొని ఈ రోజున వారు కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటున్నారు. పూజలు ఏమేమి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయండి ఇప్పుడు హనుమంతునికి? ఈ రోజున హనుమత్ విజయోత్సవ సందర్భంగా హనుమాన్ జయంతి సందర్భంగా మా దేవాలయంలో అయితే మాత్రం ప్రత్యేకంగా 57 అడుగుల ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారికి 108 లీటర్లతో పాలాభిషేకం చేశాము. చక్కటి స్వామివారికి పుష్పాలంకరణ చేయించుకున్నాం. అదేవిధంగా ఇక్కడ అభయాంజనేయ స్వామివారికి మూల వాళ్ళుగా ఉన్నటువంటి అభయాంజనేయ స్వామివారికి ఉదయం 5 గంటలకు పంచామృత అభిషేకము, ఆ తర్వాత సింధూరార్చన, ఆ తర్వాత 1008 నాగవల్లి పత్రాలతో నాగవల్లి పత్రార్చన, స్వామివారికి విశేష పుష్పాలంకరణ, తర్వాత స్వామివారికి ప్రత్యేకంగా వడమాలలు, అప్పాల సేవ, అదేవిధంగా చిత్రాన్న నైవేద్యం, ఇలాంటి నైవేద్యాలతో స్వామివారికి విశేషమైన నైవేద్యాలు కూడా మనం సమర్పించడం జరిగింది. అంటే హనుమాన్ జయంతి సందర్భంగా కాకుండా మామూలుగానే హనుమంతుడికి అప్పాలు అవి సమర్పిస్తూ ఉంటారు. దానికి గల కారణం ఏంటండి? ముఖ్యంగా అంటే ఈ వడలు అప్పాలు అనేవి, ఈ వడలు అనేది ఏంటంటే మన మినపప్పుతో చేసేటువంటి ఒక పదార్థం అది. కాబట్టి ఆ మినుములు అనేవి స్వామివారికి ఆ మినప వడలతో సమర్పించేటువంటి నైవేద్యం ఏది ఉందో దానివల్ల గ్రహ దోషాలన్నీ తొలగి వారికి చక్కటి ఆయురారోగ్యాలు కలుగుతాయనేది ఆంజనేయ స్వామివారికి ఆ వడమాల సమర్పించినట్లయితే వాళ్ళ ఆరోగ్య సమస్యలన్నీ కూడా కుదుటపడతాయని మనకు శాస్త్రం చెప్తున్న విషయం. ధన్యవాదాలు గురు.